వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మా విజ్ఞాన్ కాలేజీ అనేది అంటే మా చైర్మన్ సారు అమిరెడ్డి సారు ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో కార్పొరేట్ విద్యను అందించాలనే సదుద్దేశంతో 2022లో ఈ విజ్ఞాన్ కాలేజీ 72 మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే అది ఇప్పుడు 400 పైగా విద్యార్థులకి చేరుకోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే సాధారణంగా మా చైర్మన్ సారు అంటే డాక్టరేట్ పుచ్చుకోవడమే కాకుండా చాలా సంవత్సరాలు ఈ విద్యారంగంలో ఆయన పనిచేయడం జరిగింది. అంచేత ఎటువంటి ఫ్యాకల్టీ కావాలి, డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకోవడం ఇలా చేయడం చేత మా ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది బాగా రావడం జరిగిందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మా చైర్మన్ సారు అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ చైర్మన్ సార్ సార్లు ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లల్ని ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు కార్పొరేట్లో జాయిన్ చేసుకుని అయితే చేస్తారు. కానీ మా చైర్మన్ సారు వాళ్ళ అబ్బాయిని వర్షిత్ రెడ్డిని మా కాలేజీలో చదివించి 976 మార్కులు రప్పించి నెక్స్ట్ ఎంసెట్లో కూడా ర్యాంక్ రప్పించి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిస్తున్నారండి. అంటే ఏ చైర్మన్ అలా చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే మా కాలేజీ స్టాఫ్ మీద ఉండే అభిమానం అటువంటిదండి. అంటే ఆయన ముందు నుంచి కూడా అంటే సెలక్షన్ ఎలా ఉంటుందంటే అండి, ముందు డెమో, తర్వాత స్టూడెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క స్టాఫ్ మెంబర్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అందుచేత మాకు ప్రతి మా స్టాఫ్ మెంబరు కూడా మంచి డిసిప్లిన్గా కానీ అంటే పిల్లల యొక్క క్రమశిక్షణ కానివ్వండి, చెప్పే విధానం కానివ్వండి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఇంకో విషయము, మాకు ప్రతి రూమ్లో సీసీ కెమెరాలు ఉంటాయండి. సారు ఆ యూనివర్సిటీలోంచే ఆ సీసీ కెమెరా పర్యవేక్షణ అనేది చేయడము, ఏదైనా రూమ్లో కొద్దిగా అంటే ఫ్యాకల్టీ వెళ్ళకపోయినా డిస్టర్బ్గా ఉన్నా వెంటనే నాకు కాల్ చేయడము, ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో జరగడం చేత మాకు అమ్మాయిలు ఎక్కువగాను అబ్బాయిలు తక్కువగాను జాయిన్ అవుతున్నారండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ అబ్బాయిలు ఒక 20 మందికి టీసీలు ఇచ్చి పంపిస్తారండి. ఎందుకంటే మన డిసిప్లిన్ ఇది నచ్చక వాళ్ళు ఇచ్చే ప్రవర్తన బాగోక టీసీలు ఇచ్చి స్టార్టింగ్లోనే వాళ్ళని వేరే కాలేజీకి వెళ్ళిపోమని చెప్పడం జరిగిందండి. అంత డిసిప్లిన్తో మా కాలేజీ రన్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ మధ్యన మనకి 15వ తారీఖున మొన్న ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం జరిగిందండి. అందులో అంటే స్టేట్ 5th ర్యాంక్ అంటే 1000 మార్కులకి 990 మార్కులు వచ్చి అమ్మాయి స్టేట్ 5th ర్యాంక్ సాధించింది. ఆ అమ్మాయి పేరు ఎస్ హరిశ్రీ మహాలక్ష్మి, సోమేశ్వరం అమ్మాయికి అండి. అలాగే స్టేట్ 6th ర్యాంకు మల్లిడి శ్రీగణ పూజిత ఎదురుపాక అమ్మాయికి 1000 మార్కులకి 989 మార్కులు సాధించి స్టేట్ 6th ర్యాంకు పొందిందండి. అలాగే 900 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థుల సంఖ్య 52 మంది అండి. అలాగే పాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 94% సెకండ్ ఇయర్ పాస్ పర్సెంట్ రావడము మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి బి దత్తసాయి హర్షవర్ధన్ ఎదురుపాక అబ్బాయికి 470 మార్కులకి 460 మార్కులు రావడం జరిగిందండి. మరియు కె పవన్ ఆదిత్య శివారెడ్డి మాచవరం అబ్బాయికి 470 మార్కులకి 460 మార్కులు రావడం జరిగిందండి. అలాగే ఫస్ట్ ఈసీ జి మోహన్ సత్యశ్రీకి 500 మార్కులకి 475 మార్కులు రావడం జరిగిందండి. ఇవన్నీ అంతేకాదండి 400 పైబడి వచ్చిన విద్యార్థుల సంఖ్య 65కి చేరిందండి.
ఇప్పుడు మేము ఫ్లెక్స్లో ఎలాగ వేయాలి అనేది ఆలోచిస్తున్నాము. అంటే ఇంతమందిని ఒక ఫ్లెక్స్లోకి పట్టించడం అనేది మాకు చాలా కష్టం కాబట్టి మేము దాని గురించి ఆలోచించడం జరుగుతుందండి. అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పాస్ పర్సెంటేజ్ 92 వచ్చిందండి. అయితే దీనికి ముఖ్య కారణము విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత మా మేనేజ్మెంటు, మా అధ్యాపకుల యొక్క కృషి, పట్టుదల, ఇవన్నీ కారణం చేత ఇటువంటి రిజల్ట్ మీరు తీసుకురావడం జరిగింది. అందుచేత ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కాలాతీతం అవుతుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మరి చైర్మన్ సార్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.